చిన్న పిల్లల్ని చూసారా, వారిని పట్టుకొని నడిపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక వయసు వచ్చే అంతవరకు వారంతటి వారు నిలిచే అంతవరకు కూడా వారికి ఒక సపోర్ట్ అవసరం. కాబట్టి అదే అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ నీతి మంతులుగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడండి, ఎందుకంటే మీ దేవుడు నీతిమంతుడై ఉన్నాడు గనక అని చెప్పి పరిశుద్ధ లేఖనాల్లో రాయబడుతుంది. ఇంకొన్ని సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు ఇలా తెలియచేస్తూ ఉంటాడు, మీకు నేను మాంసాన్ని ఇవ్వలేకపోతున్నాను గనుక మిమ్మల్ని పాలతోనే తృప్తిపరచబోతూ ఉన్నాను అని చెప్పి. అంటే ఇట్స్ ఎ వెరీ లైట్ డివోషనల్ లైఫ్తో వాళ్ళని తీసుకొని వెళ్ళొచ్చు ఉన్నాడు. అయితే ఇప్పుడు చిన్నపిల్లలారా మోసపోకుడి, మీరు ఇప్పుడే నేను బైబిల్ చదువుతున్నానండి, ఈ మధ్య నేను బాప్తీసం తీసుకున్నాను, ఈ మధ్య నేను బల్లారాధనలో పాల్గొంటున్నాను, ఈ మధ్యనండి అని చెప్పటానికి ఏ మాత్రము కూడా అపోస్తలుడైన పౌలు ఒప్పుకోవట్లేదు. నువ్వు చిన్న పిల్లాడి అయినా, ఆత్మీయతలో చిన్నవాడివైనా అయినప్పటికీ కూడా నీ స్వభావం ఎలా ఉండాలంటే నీతియుక్తంగానే ఉండాలి. నీ స్వభావం ఎలా ఉండాలంటే దేవుడు ఎంత నీతిగా ఉన్నాడో నీవు కూడా అదే నీతిగా ఉండాలి అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. చూసారా, మనం చూస్తాం కొంతమందిని దొంగతనాలు ఆడేస్తూ, అబద్ధాలు ఆడేస్తూ, ఇంకా ఏవేవో కార్యాలు చేసేస్తూ చాలా ఈజీగా వాళ్ళని వాళ్ళు నీతిగా బ్రతకపోతే ఏమవుతుంది, ఏమీ అవ్వదు అన్న ఆలోచనతో ఉంటారు. అయితే అలా కాదు అని చెప్పి అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు చిన్నపిల్లాడివి కదా, అలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, అందరూ బాగానే ఉన్నారు కదా, అందరూ బాగానే ఎదుగుతున్నారు కదా అనే ఆలోచనని తీసివేసి నీ జీవితంలో నీవు ఎలాగా అంటుకట్టబడి దేవుణ్ణిలో ఎదగాలనుకుంటున్నావో అంతే నీతిగా జీవించాలి. ఇవి పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇట్స్ ఏ సీరియస్ సైన్, ఇట్స్ ఏ సీరియస్ వార్నింగ్ ఆల్సో ఫ్రమ్ అపోస్టల్ పాల్.